అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఇంక ఇవాళైతే బయటికి వెళ్ళేది ఉందన్నమాట. ఎందుకంటే పాప హాస్టల్‌కి వెళ్ళే టైం గూడా దగ్గరికొచ్చేస్తా ఉందండి. ఇంకా ఆమె కోసం షాపింగ్ ఉందన్నమాట బాగా. ఎంతైనా ఆడపిల్లలకి ఎక్కువ ఉంటాయి గదండీ కొనాల్సినవన్నీ కూడా. ఇంకా వెళ్ళేసి కొన్ని కొన్ని తీసుకోవాలి. కొన్ని ఎగ్స్ పెట్టేస్తున్నాను. కర్రీ చేసేస్తున్నానన్నమాట. అగారో ఎగ్ బాయిల్‌లో బాయిల్ చేసేస్తున్నాను. మగపిల్లలకి ఏమేనండి షాపింగ్ అనేది చాలా తక్కువ ఉంటది గదా! బాబుని హాస్టల్‌లో జాయిన్ చేసేటప్పుడు ముందు రోజు నైట్ వరకు గూడా అసలు ఏ షాపింగ్ చేయలేదండి. జస్ట్ కొన్ని నార్మల్‌గా ఫార్మల్స్ కావాలంటే కొన్ని ప్యాంట్స్, షర్ట్స్ అవి తీసుకున్నాము. ఇంట్లో ఉండేవాడితో సరిపెట్టుకున్నాడు వాడు. అంటే వాళ్ళకి అక్కడ యూనిఫార్మ్ ఉండిందనమాట. ఇక్కడ పాపకి అలా గాదు. వీళ్ళకి యూనిఫార్మ్ లేదు. ఇంకా చుడీదార్స్ కావాలి విత్ చున్నీ ఉండేవి తీసుకోవాలని జెప్పారు. ఇంకా దాంతో పాటుగా ఇంకా చాలా చాలా లిస్టు తయారు చేసింది మా పాప. ఆడపిల్లలకి అన్నీ అవసరమైనయిలెండి అవన్నీ కూడా. ఇంకా అవన్నీ కొన్ని కొన్ని ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుంది. కొన్ని బయటికెళ్ళి కొనేయాల్సినవి ఉన్నాయన్నమాట. ఇంకా ఇంపార్టెంట్‌గా ఇప్పుడేంటంటే పిల్లలు ఇంక బయటికెళ్తున్నారు కదా! తప్పకుండా మనకి బ్యాంక్ అకౌంట్ అనేది కూడా ఉండాలి. ఇప్పుడు ఫోన్‌పే ఇలాంటివన్నీ కావాలి కదా! ఇంకా బ్యాంక్ దగ్గరికి కూడా ఎళ్ళాలి. అక్కడ ఇప్పుడు వెళ్ళి చేయిస్తాననమాట అది కూడా. బ్యాంక్‌లో అంతకుముందు బాబుకేం చేశానంటే స్టూడెంట్ అకౌంట్ తీసుకున్నాను. ఇంకా ఇప్పుడు పాపకేంటంటే పీపుల్ అకౌంట్ ఇచ్చే పనైతే ఇంకా అది దిద్దుకుందాం. అంటే దాన్ని తీసుకుందాం అనుకుంటున్నాను. అంటే దాని గురించి పూర్తిగా డీటెయిల్స్ చెప్తానండి ఎందుకనేది కూడా. ఆ బ్యాంక్ అకౌంట్‌ది ఏంటంటే మనకి స్టూడెంట్ అకౌంట్‌ది కొంచెం మనం ఏదైనా యూజ్ చేసుకోవాల్సినప్పుడు కొంచెం ఇబ్బందయింది మాకు. ఏదైనా ట్రాన్సాక్షన్స్ చేసుకోవాల్సి ఉపయోగించుకోవాలి అనుకున్నప్పుడు. ఇంక అందుకని పాపకి పీపుల్ అకౌంట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంక అక్కడికి వెళ్ళాక దాని గురించి కూడా డీటెయిల్‌గా కనుక్కొని మీకు కూడా చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా జాయిన్ చేసే పిల్లలకి తీసుకో తీసుకుంటా ఉంటారు కదా పేరెంట్స్. వాళ్ళకి కూడా ఉపయోగపడుతదనే ఉద్దేశ్యంతో. ఇంకా కొన్ని షాపింగ్ కూడా ఉంది. ఇంకక్కడ కలుసుకుందాం. ఓకేనా? ఇంకిప్పుడు ఇవాళ కర్రీ వచ్చేసి కొంచెం చికెన్ ఉండిందనమాట ఆల్రెడీ ఫ్రిడ్జ్‌లో. అందులో కొన్ని 2 పొటాటోస్ ఏసేసి ఇట్లా దగ్గరగా కర్రీలాగా చేసేసాను. ఇంక పక్కన బాయిల్డ్ ఎగ్స్ పెట్టేసాననమాట. ఇంక ముందు రోజు రసం ఉన్నాయి. ఆ రసం వేడి చేసేస్తే సరిపోద్ది. ఇంక భోంచేసేసుకొని బయలుదేరేస్తే ఇంక ఈవినింగ్ వరకు అన్నీ చక్కబెట్టుకొని వచ్చేయొచ్చనమాట. ఓకేనా? బ్యాంక్ దగ్గరికొచ్చేసి ఇంకా ముందుగా అయితే ఫస్ట్ అకౌంట్ ఓపెన్ చేసేసుకొని తర్వాత షాపింగ్‌కి వెళ్దాం అనుకోని బ్యాంక్ దగ్గర పని చూసుకున్నామండి. ఇంకా 1 మంత్ అయితే మేజర్ అవుతది. ఇంక అందువల్ల ప్రస్తుతానికి స్టూడెంట్ అకౌంటే చేస్తామన్నారు. ఇంకా ఆ తర్వాత మనం మార్చుకోవచ్చండి ఇదే అకౌంట్ అని చెప్పారనమాట. ఇంక అందువల్ల ఇంక అకౌంట్ అయితే ఓపెన్ చేసేసాను అక్కడ. ఇంకా ఫోన్‌పే ఇలాంటివన్నీ అవసరం అవుతాయి కదా! అని చెప్పేసి ఇంక అక్కడి నుంచి డైరెక్ట్‌గా ఇలా మాల్‌కొచ్చేసామండి. మాకు నెల్లూరులో ఎంజీబీ మాల్ అని ఉంటదనమాట. ఇట్లా చాలా పెద్దదిగా ఉంటది. అన్ని బ్రాండెడ్ షాప్స్ అన్నీ కూడా ఇందులో ఉంటాయి. ఇంకా చాలా మటుకు తను షాపింగ్ అంతా కూడా ఆల్మోస్ట్ ఆన్‌లైన్‌లోనే చేసుకోంది. చుడీదార్స్ ఇవన్నీ కూడా. ఈ మధ్యంతా కూడా లీబా ఇవన్నీ కూడా ఆఫర్ నడుస్తా ఉన్నాయి కదా! 50, 60% వరకు కూడా ఆఫర్ నడుస్తున్నాయి. ఇంకా అందువల్ల చాలా మటుకు ఆన్‌లైన్‌లోనే బుక్ చేసుకోంది. ఇంకా తర్వాత కొన్ని కొన్ని ఈ నైట్ డ్రెసెస్, చెప్పులు ఇంగా కొన్ని కొన్ని తీసుకోవాలనుకునిందనమాట. అవన్నీ విడిగా చూసి సెలెక్ట్ జేసి తీసుకుంటానమ్మా అనిందనమాట. ఇంక అందువల్ల ఇక్కడ మాల్‌కి తీసుకొచ్చేసాను. ఇంక రాగానే ముందుకైతే ఇంక ఈ చెప్పుల షాప్‌లోకొచ్చేసింది. అంటే ఆల్రెడీ ఇంతకుముందు మనం ఎక్కువ కాస్ట్ పెట్టి కొనుండేవి సింగిల్ పీసెస్ మిగిలుంటాయి గదా! అవన్నీ ఆఫర్‌లో పెట్టున్నారనమాట. ఇంక వాటిలోనే సెలెక్ట్ జేసుకో నాన్న అని చెప్పాను. ఇంకా ఇంక అందులోనే చూసుకొని తీసుకుంటుంది. ఇంకా అక్కడ అవి తీసేసుకున్న తర్వాత ఇంకా నైట్ డ్రెస్సులు తీసుకోవడానికి వెళ్ళిపోయాము. ఒక 2, 3 షాపులు చూసుకొని తీసుకుందనమాట. ముందైతే ఇక్కడ మ్యాక్స్‌కొచ్చేసాము. నైట్ డ్రెస్సుల వరకు ఓకే గానీ మిగతావన్నీ టాప్స్ ఇవన్నీ కూడా పెద్దగా కలెక్షను అంతగా అనిపియలేదనమాట. ఒక్కొక్కసారి బాగా మంచిగా పెట్టుంటారండి. ఒక్కొక్కసారి అసలేమి బాగుండవు. ఇప్పుడు నేను వేసుకునే డ్రెస్ కూడా లీబా నుంచి ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టుకున్న డ్రెస్ అనమాట అది. పాప తీసుకుంటుంటే వాటిల్లో నాకు నచ్చి ఒకటి పెట్టుకున్నాను నేను ఆ రోజు. ఇంకా ఇదిగోండి ఈ నైట్ డ్రెస్సులన్నీ సెలెక్ట్ చేసుకుంటా ఉందిక్కడ. ఇంక ఈలోగా పాప ఫ్రెండ్స్‌కి గూడా కాల్ చేసుండిందనమాట. వాళ్ళు కూడా మాల్‌కొచ్చారనమాట. ఇంక వాళ్ళు కూడా కొన్ని సెలెక్ట్ జేశారు. ఇంకా ఆడపిల్లలకి ఎన్ని ముచ్చట్లుంటాయి గదా! ఇంకా అవన్నీ చూసుకొని తీసుకుంటా ఉన్నారు. మాలంతా తిరిగేలేకి ఎంతసేపు తెలియకుండానే 4, 5 అవర్స్ పట్టిందండి మాల్‌లోనే. నాకసలు కాళ్ళు నొప్పులొచ్చేసి ఎక్కడ కూర్చోడానికి వీలుండదు గదా! ఇట్లా మాల్‌లో. ఇంక ఇవన్నీ చూసుకొని తీసుకొని ఇంటికెళ్ళాక నిషి బర్త్‌డే అనమాట ఇవాళ. నిషి దగ్గరికి గూడా వెళ్ళాలి. అన్న గూడా చెన్నై ఎళ్ళున్నారు. ఇంకా ఇంకా కేక్ కటింగ్ ఇవన్నీ గూడా ఏమి అనుకోవట్లేదు సింధు. ఇంకా తన్వి చెప్పింది, "మనమే ఒక కేక్ తీసుకెళ్దామా" నిషితో కేక్ కట్ చేయిద్దాము అని చెప్పి. ఇంక ఈ షాపింగ్ అంతా చూసుకొని మళ్ళీ వెళ్ళి నిషికి కేక్ ఆర్డర్ పెట్టుకొని నిషి దగ్గరికి వెళ్ళాలి. లాస్ట్‌లో పెడతా.
ఇంకా కొన్ని నైట్ డ్రెస్సులు అవి తీసుకున్న తర్వాత ఇంక ఇక్కడికి మదీనా వాచ్ అనమాట. ఇక్కడ అందులోనే షాప్ ఉంటది. ఇంక అక్కడికి వెళ్ళాము. వీళ్ళది ఎప్పటినుంచో మాకు నెల్లూరులో ట్రంక్ రోడ్ అంటారు కదా! గాంధీ బొమ్మ అక్కడ ఉండేదనమాట మా చిన్నప్పటి నుంచి కూడా. నేను కూడా నా మ్యారేజ్ అప్పుడు కూడా అక్కడ తీసుకుందప్పుడు అమ్మ వీళ్ళ షాప్‌లోనే. ఇప్పుడంటే మాల్‌లో కూడా ఇంకొకటి పెట్టున్నారిక్కడ. అది ఇప్పటికి గూడా అలాగే ఉందండి. అసలు ఏమాత్రం షైనీ ఏం తగ్గలేదు. టైటాన్ వాచ్ అప్పట్లో అవి తీసుకుంది. 1650 పడిందప్పుడు నా మ్యారేజ్ అప్పుడు. ఇప్పటికి కూడా చాలా బావుంటదనమాట. పాప అప్పుడప్పుడు పెట్టుకుంటుంటది. ఎప్పుడైనా రెడీ అయినప్పుడు మంచిగా. అది ఇప్పటికి కూడా మంచిగా ఉంది. ఇంక అందుకని ఇక్కడికే తీసుకొచ్చాను. ఇంక వాళ్ళ ఫ్రెండ్స్ ఏదో సెలెక్ట్ చేశారు. అన్నీ కూడా నేను ఇంటికెళ్ళాక చూపిస్తానండి. ఇదిగోండి సర్కాస్టిక్ షాపి. సర్కాస్టిక్ సాయి యూట్యూబ్ ఛానెల్ ఉంది కదా! ఆ అబ్బాయి కొత్తగా ఇందులో షాప్ ఓపెన్ చేశారు. ఇంక తన్వి ఎళ్లి కొన్ని అలా చూసొచ్చింది లోపలికెళ్ళి. ఇంక చివర్లో ఇంక ఆకలేస్తుందమ్మా అంటే ఇంక ఇక్కడేదో ఆర్డర్ పెట్టుకొని తింటుంది. ఇంకా ఇంట్లో బయలుదేరి వచ్చేటప్పుడు సరిగ్గా తినలేదనమాట ఫుడ్డు. షాప్‌కెళ్ళే హడావిడిలో ఇంక బాగా ఇవన్నీ తిరిగి చూసేసరికి ఫుల్ ఆకలైపోయింది. ఇంక సరే అని చెప్పి తనకి నచ్చిందేదో ఆర్డర్ పెట్టుకొని తింటుందిక్కడ. ఇంక ఇవన్నీ చూసుకొని ఇంటికెళ్ళాక ఇక్కడ ఏమేమి కొన్నాను అవన్నీ కూడా తొందరగా మంచిగా చకచక చూపించేస్తాను. ఇంకా ఆ తర్వాత నిషి వీడియో వచ్చేస్తదండి. నిషి బర్త్‌డే వీడియో. ఇంకా అది కూడా మీరు కూడా చూసేసేయండి. నిషికి అందరూ విషెస్ చెప్పండి తప్పకుండా. వచ్చేసానండి షాపింగ్‌కెళ్ళేసి. దగ్గర దగ్గర 5 అవర్స్ పట్టిందనమాట. ఇంకా పాప కోసం ఏమేమి తీసుకున్నానో కొంచెం తొందరగా చూపించేస్తాను. కొన్ని ఇప్పుడు స్టార్ట్ చేసే వాళ్ళకి కూడా జాయిన్ చేసే వాళ్ళకి కూడా కొంచెం ఉపయోగకరంగా కొన్ని గుర్తు చేసినట్టు ఉంటది కదా! అని చెప్పేసి ఇది చూపిద్దాం అనుకుంటున్నాను. ఇంకా ముందుగా అయితే వాచ్‌తో స్టార్ట్ చేస్తాను. పాప ఎన్ని రోజుల నుంచి అడుగుతా ఉందనమాట ఒక వాచ్ తీసుకోవాలని చెప్పేసి. ఇదిగోండి మాల్‌లోనే తీసుకున్నానండి. అక్కడ మదీనా స్టోర్ ఉంటదనమాట. ఇంకా కంపెనీ వచ్చేసి టైమ్ ల్యాండ్. తను ఇట్లా తీసుకోవాలనుకుంది. మొత్తం ఇట్లా గోల్డ్ కలరు. లోపలంతా కూడా వైట్ షేడ్ వచ్చిందనమాట లోపల వైపు. ఇదిగోండి. మొత్తం గోల్డ్ కలరు. లోపలంతా కూడా ఇట్లా వైట్ షేడ్ వచ్చింది. బావుంది ఇట్లా. లైట్‌కి ఎలా క్యాప్చర్ అవుతుందో ఇలా ఉంటదనమాట. పాప చేతికి బావుంది చక్కగా. ఓకేనా? ఇది. ఇంకా చెప్పులు తీసుకున్నాను. చుడీదార్స్ మీదకి వాటి మీదకి బావుంటాయని చెప్పి. ఆల్రెడీ ఇంకొక 2 జతలు ఉన్నాయన్నమాట తనకి. కొంచెం మార్చి వేసుకుంటదని చెప్పి. ఇవి కూడా కొంచెం ఆఫర్‌లో వచ్చాయన్నమాట. మంచి ప్రైస్‌కి ఇంక ఇవి తీసుకున్నాను. ఇవి ఆఫర్ ప్రైస్‌లో ఎంతొచ్చుంటాయో కొంచెం గెస్ చేయండి మీరు కూడా. ఇవి చాలా బావున్నాయండి. చాలా కంఫర్ట్‌గా ఉన్నాయి. ఇవి 1500 అయితే ఇది కూడా కొంచెం ఆఫర్ ప్రైస్‌లో మనకి 1150కి అలా వచ్చాయన్నమాట. చాలా బావున్నాయి. గ్రిప్‌తో ఉన్నాయి. చాలా మెత్తగా బావున్నాయన్నమాట. చాలా మంచిగా గ్రిప్‌తో ఉన్నాయి. ఇంకా అందువల్ల ఇంక నేనొక జత తీసుకున్నాను. ఇది పాప కోసం. అమ్మకు కూడా కొంచెం మంచిగా కంఫర్ట్‌గా ఉంటాయని చెప్పి అమ్మకు కూడా ఒకటి తీసుకున్నాను. ఇట్లా నైట్ డ్రెసెస్ తీసుకున్నానండి. డైలీ ఒకటిలాగా ఉంటది. తనకి వీకెండ్‌లో ఉతుక్కునేలాగా మొత్తం ఒక 6 సెట్స్ వరకు తీసుకున్నాను. ఇదొక సెట్టు. సారీ. ఇట్లా. ఇలా సెట్స్ అన్నీ ఒక 7 డేస్‌కి 7 వచ్చేలాగా తీసుకున్నాను. వీకెండ్‌లో వాష్ చేసుకునేలాగా ఉంటది కదా! అని చెప్పేసి ఇంక ఇవి కొన్ని తీసుకున్నా. ఇంకా ఇన్నర్స్ అండి. ఇంకా షార్టు పెట్టికోట్స్ ఇలాంటివి ఉంటాయి కదా! ఇంకా అవన్నీ కూడా తీసుకున్నాననమాట. ఇవి. తర్వాత కొన్ని హెయిర్ క్లిప్స్ అనమాట. ఆల్రెడీ ఉన్నాయి కొన్ని ఎక్కువ ఉండేలాగా, కొన్ని స్పేర్‌లో ఉండేలాగా తీసుకున్నాను. ఇంకా వాటితో పాటుగా ఒకటి గోల్డ్ చున్నీ ఒకటి తీసుకున్నాను. ఎందుకంటే వీళ్ళకి యూనిఫార్మ్ లేదని చెప్పాను కదా! ఇంకా కంపల్సరీగా చున్నీ కంపల్సరీగా వేసుకోవాలనమాట. ఇంకా నేను కొన్ని డ్రెసెస్ అన్నీ ఆర్డర్ పెట్టున్నానండి. అన్నీ వచ్చేసాయి ఆల్మోస్ట్. ఇంకా వాటన్నిటిని ఒక్కసారి వాష్ చేసేసి లైట్‌గా గంజి పెట్టేసి ఐరన్ చేపిచ్చున్నాను. రేపు సర్దేటప్పుడు చూపిస్తాను. అవన్నీ పైనున్నాయి. ఇంక అప్పుడు ఆర్డర్ పెట్టుకున్న డ్రెస్సే ఇది కూడా. లీబాలో మొన్న ఈ మధ్యంతా ఆఫర్ నడిచాయి కదా! అప్పుడు తీసుకున్నాను. వాటిల్లో కొన్నిటికి చున్నీలు రాలేదనమాట. ఇంకా ఒకదానికి గోల్డ్ చున్నీ కావాల్సొచ్చింది. కొన్నిటికి వైట్ ఒకటి షాల్ లాంటిది తీసుకుంటే సరిపోద్ది. అది తీసుకోవాలి. అది దొరకలేదు ఆ రోజు. అందుకని వచ్చేసాను ఇవాళ. ఇంకా ఆ డ్రెస్సులన్నీ కూడా రేపు సర్దేటప్పుడు కొంచెం చూపిస్తాను ఆ రోజు. ఇంకా అందుకని ఈ చున్నీ ఒకటి తీసుకున్నాను. ఇంకా దుప్పటి ఇంకా కంపల్సరీ ఉండాలి కదా కప్పుకోవడానికి. ఇంకా కొంచెం దుప్పటి ఒకటి తీసుకున్నాను. వేసుకున్నప్పుడు చల్లగా ఉంటది కదా అని చెప్పి. ఇంకా బెడ్‌షీట్స్. సింగిల్ బెడ్‌షీట్స్ ఉంటాయి కదా! విత్ ఒక పిల్లో కవర్ వచ్చింది వీటికి. ఇవి 2 తీసుకున్నాననమాట. వాషింగ్‌కేసినప్పుడు ఒకటి స్పేర్‌లో ఉంటదని చెప్పేసి.
ఇంకా తనకి ఫైల్ ఒకటి ఉంటే ఏదైనా ఇంపార్టెంట్ తన పేపర్స్ ఏమైనా ఉంటే పెట్టుకునేలాగా ఒక ఫైల్ ఒకటి తీసుకున్నానండి. ఇప్పిన బట్టలు అవి వేసి పెట్టుకోవడానికి ఉంటుంది కదా అని చెప్పేసి ఇది ఒకటి తీసుకున్నాను అనమాట. క్లాత్ బ్యాగ్ లాగా సింపుల్గా ఒక సైడ్కి పెట్టేసుకోవచ్చు. ఇంక వద్దని అనుకున్నప్పుడు ఇలా తను ఇట్లా పెట్టేసుకోవడానికి బాగుంటుంది కదా సింపుల్గా. ఇది ఒకటి తీసుకున్నాను. ఒక 2 టవల్స్, ఇంకా బ్రష్లు, ఇంకా ఇది డిటర్జెంట్ వాళ్ళు బట్టలు వాష్ చేసుకునేటప్పుడు కావాలి కదా, ఇంకా అలాంటివి సోపు, పేస్ట్లు, ఇంకా బ్రషెస్, ఇంకా పిల్లలకి ఆడపిల్లలకి అవసరం కదండి ప్యాడ్స్ ఇలాంటివి అందుబాటులో ఉంచుకోవాలి కదా, ఇంకా ఇలాంటివి. ఇంకా ఇదిగోండి ఇది వచ్చేసి ఇప్పుడు గబుక్కన డీప్ నెక్స్ ఇలాంటివి ఉన్నప్పుడు వాళ్ళు ఆక్వర్డ్గా లేకుండా ఇట్లా ఇక్కడ స్టిక్ చేసేసుకున్నారనుకోండి టెన్షన్ ఉండదు పిల్లలకి, ఈజీగా వాళ్ళు క్యారీ చేసుకోవడానికి బాగుంటుంది అనమాట. ఇంక ఇవి కూడా పెట్టుకుంటాను. ఇందులో ఎన్ని ఉంటాయి పాప? 36 ఉంటాయంట. 170 వరకు పడిందంటండి. ఇవి ఉంటే కొంచెం వాళ్ళకి బాగుంటుంది కదా, ఏదైనా డీప్ నెక్స్ ఉన్నా కానీ అట్లా స్టిక్ చేసుకుంటే ఈజీగా కంఫర్ట్గా ఉంటుంది అనమాట. ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుందండి ఎవరికైనా సరే. ఇవి వచ్చేసి కొన్ని ఇన్స్టామార్ట్లో పెట్టుకుంది అనమాట. ఇంకా కొన్ని ఆర్డర్ పెట్టుకొని ఉంది. ఇది వచ్చేసి హెయిర్ డ్రైయర్ ఒకటి తీసుకుందనమాట, సింపుల్గా చిన్నది. ఇంతకుముందు ఫిలిప్స్ ఉండిందండి, కొంచెం పొడవుగా ఉండింది, ఇంకా అది పాడైపోయి ఉందనమాట. ఇంక ఇది ఒకటి తీసుకుంది. ఇది కూడా కొంచెం హడావిడిగా వాళ్ళు హెడ్ బాత్ చేసి వెళ్ళడానికి ఆరో కదా, మార్నింగ్ కొంచెం ఈజీగా ఉంటుంది. ఇట్లా ఇట్లా ఉందనమాట. మళ్ళీ కావాలంటే ఇట్లా ఫోల్డ్ చేసుకోవచ్చు, ట్రావెల్ ఫ్రెండ్లీ అనొచ్చు. ఇంకా ఇది కూడా ఇన్స్టాలోనే పెట్టేసుకుంది. కంపల్సరీగా ఒక వాటర్ బాటిల్ వాళ్ళకి అందుబాటులో ఉంచుకోవాలండి. అది కూడా కాస్త పెద్ద సైజుది తీసుకున్నాము. ఒక 2 లీటర్స్ వాటర్ మార్నింగ్ లేగానే పట్టేసి పెట్టుకోమంటున్నాను అనమాట. డే అంతట్లో ఖచ్చితంగా ఇది కంప్లీట్ చేయాలి అన్నట్లుగా. ఇంకా రూమ్లోకి తీసుకొచ్చి పెట్టేసుకుంటే ఇంకా చక్కగా ఇందులో తాగడానికి వీలుగా ఉంటుందని చెప్పి ఒకేసారి కాస్త పెద్ద బాటిల్ తీసుకున్నాను. ఇంకొకటి ఉంది చిన్నది, తను ఎక్కడికైనా బయట అలా తిరిగేటప్పుడు, క్లాస్ రూమ్కి వెళ్ళేటప్పుడు అది క్యారీ చేసేలాగా. ఓకేనండి, ఇదొకటి తీసుకున్నాను. ముఖ్యంగా ఏంటంటే హెయిర్ ఆయిల్ కాయాలండి, వచ్చిందనమాట ఇంట్లో. తను వెళ్ళిపోయే లోపల మ్యాక్సిమం కాస్తాను. ఒకవేళ వీలు కాకపోతే నార్మల్ కోకోనట్ ఆయిల్ ఒక చిన్న బాటిల్ పంపిస్తాను. ఇంకా తర్వాత నేను నిదానంగా కాచి పంపిస్తాను. ఇంకా అదొకటి. ఇంకా ట్రాలీ బ్యాగ్స్ విషయానికి వస్తే సింగిల్గా తీసుకుంటే మనకు కాస్ట్ ఎక్కువ పడుతుందండి. సెట్ ఆఫ్ 3 వస్తున్నాయి చూసారా, అలా తీసుకుంటే సఫారీలో మనకి ఆఫర్లో మంచిగా నడుస్తున్నాయి అనమాట. ఆఫర్ అని కాదు కానీ సెట్ ఆఫ్ 3 తీసుకుంటే మనకి బెనిఫిట్ ఉంది. నా దగ్గర ఆల్రెడీ ఒకటి పెద్దది ఉంది, ఇంకా మీడియం సైజ్ ఒకటి కావాలని చెప్పి ఒకటే సింగిల్గా ఆర్డర్ పెట్టుకున్నాను. అది ఒక 2-3 డేస్లో వస్తుంది. అది వచ్చాక చూపిస్తాను దాన్ని కూడా. ఇంకా పెద్ద దాంట్లో ఇవన్నీ బట్టలు అవన్నీ పెట్టేసుకుని అది తను అప్పుడప్పుడు వచ్చిపోవడానికి ఉండేలాగా ఒకటి పెట్టున్నాను అనమాట. త్వరలో అవి కూడా వచ్చాక అవి కూడా చూపిస్తాను. ఇంకా తన డ్రెస్సెస్ అవి కూడా సర్దే రోజు చూపిస్తానండి. అవన్నీ గెంజి పెట్టిచ్చేసి ఐరన్ చేయించేస్తున్నాను అనమాట. ఇవన్నీ నైట్ డ్రెస్సులు అన్నీ కూడా ఒకసారి వాష్ చేసేసి నీట్గా మడతలేసి పెట్టేస్తాను. ఈ పనులన్నీ జరుగుతూ ఉన్నాయండి. ఇంకా పాప ఇంకా వెళ్ళడానికి ఇంకొంచెం టైం ఉంది. ఈ గ్యాప్లో ఒక ప్లేస్ని విజిట్ చేయాలనుకుంటున్నాము. మీ అందరికి కూడా చాలా ఇష్టమైన ప్లేస్ అనమాట. మళ్ళీ ఎన్నిసార్లు వెళ్ళినా తనివి తీరని ప్లేసు. అక్కడికి వెళ్ళేసి రాగానే మళ్ళీ మేము పాపని తీసుకొని హాస్టల్కి బయలుదేరాల్సి వస్తుంది. ఇంకా అప్పుడు హడావుడి అయిపోద్దని చెప్పి ఇప్పుడు ఇవన్నీ సర్ది పెట్టుకుంటా ఉన్నామన్నమాట. ఇంకా నిషి దగ్గరికి వెళ్ళిపోయామండి. తను ఇంటికొచ్చేసరికి 7 అయిపోతుంది. ఇప్పుడు కాలేజీ టైమింగ్స్ చాలా ఎక్కువున్నాయనమాట. ఇంకా తను గూడా ఎక్స్‌పెక్ట్ చేయలేదనమాట. ఇంక తన్వి నేను వెళ్తూ కేక్ తీసుకెళ్ళాము. ఇప్పుడు కేక్ తినిపిస్తుంది కదా సింధు వాళ్ళ మమ్మీ, నిషికి అమ్మమ్మ. ఇంకా అక్క వాళ్ళు గూడా వచ్చారనమాట, భారతక్క. అంటే మేము చిన్నప్పటి నుంచి తెలిసిన ఫ్యామిలీ అండి సింధు వాళ్ళ మమ్మీ వాళ్ళు. ఇంకా అందుకనే అక్క అనేది అలవాటు. అన్న, నేను అక్క అని పిలుస్తూ ఉంటాము. నిషి బర్త్‌డే రోజు తప్పకుండా వస్తారండి. వాళ్ళకి ఎన్ని పనులున్నా సరే తప్పకుండా వస్తారనమాట. చాలా వర్క్స్ ఉంటాయి వాళ్ళకి కూడా, పొలాలు ఇవన్నీ ఉంటాయి కదా, అయినా సరే తప్పకుండా వస్తా ఉంటారు. ఇంకా అన్నుంటే అలా బయటికి వెళ్ళేవాళ్ళమే. అన్నకేంటంటే ఫుల్లు వర్క్ ఉందనమాట. ఇంక చెన్నై వెళ్ళున్నారు ఆఫీస్ వర్క్ పని మీద. ఇక అందుకని చెప్పి బిజీగా ఉన్నాడో లేదో అనుకోని కనుక్కొని ఇంక మెసేజ్ పెడితే ఫ్రీగానే ఉన్నానని చెప్పేసి ఇంకా వీడియో కాల్ చేశారు. ఇంకా వీడియో కాల్ మాట్లాడాము. ఇంకా మేధాంష్ కూడా లేడు కదా, హాస్టల్‌లో ఉన్నాడు వాడు గూడా. హాస్టల్‌కి వెళ్ళిపోయాడు. ఇంక అందువల్ల ఇంకా బయటికి వెళ్ళే ప్రోగ్రామ్ ఏం పెట్టుకోలేదు. నిషి కాలేజీ నుంచి ఇంటికొచ్చేసరికి సర్ప్రైజ్‌గా ఫీల్ అయింది. ఎందుకంటే అన్న గూడా వీడియో కాల్‌లో మాట్లాడుతున్నాడు. నిషి వేసుకున్న డ్రెస్ చాలా బాగుంది కదండీ! నాకైతే భలే నచ్చేసింది. నీరూస్ బ్రాండ్ తీసుకుందనమాట. టిప్సీ టాప్సీలో తీసుకుంది. చాలా బాగా నచ్చింది నాకైతే.
ఇంక వాళ్ళ పప్పాకి ఫోన్‌లో ఇలా పెడుతుంది తిను పప్పా అని చెప్పి. ఇంక అదండి ఇవాల్టి వీడియో. వీడియో అంతా ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చుంటే ఒక లైక్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి. థాంక్ యూ.